హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాతాస్ హెల్త్ కిచెన్. ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు పర్ఫెక్ట్గా ఒరిజినల్ టేస్ట్తో చేసుకున్నాం. రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: రవ్వ చేపలు 1/2 కిలో తీసుకున్నానండి, మామిడి ముక్కలు 100 గ్రామ్స్, ఒక టమాటో, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ, సాల్ట్, కారం, పసుపు, ఫిష్ మసాలా, వెన్న, వంటాముదు, కొత్తిమీర, కరివేపాకు, వంకాయ 2, పచ్చిమిర్చి, పోపుకి ఆవాలు, మెంతులు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఆయిల్ కూడా. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. 1/2 కేజీ ఫిష్ అండి, ఇట్లా రవ్వలు అంటారు. వీటిని ఉప్పు వేసి 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. చివరిగా మజ్జిగలో వాష్ చేస్తున్నానండి. మజ్జిగలో వాష్ చేసి వాటర్లో వాష్ చేసి తీసి పెట్టుకుంటున్నాను. నీసు వాసన పోయేందుకండి ఈ ప్రాసెస్. ఈ ఫిష్లో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా పసుపు, అల్లం వేస్తున్నానండి. ఇక్కడ గమనించాలి, వెల్లిగడ్డ వేయట్లేదు, ఓన్లీ అల్లం మాత్రమే కచ్చాపచ్చగా దంచింది వేస్తున్నాను. వంటావదు 1 స్పూన్ వేస్తున్నానండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ అండి. ఒకవేళ వంటావదు దొరకకపోతే ఆలివ్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని ఇలా చేసుకుంటే ఎలాంటి ఫిష్ అయినా స్మెల్ రాకుండా ఉంటుందండి. స్టవ్ ముట్టించి వెడల్పాటి మట్టి పాత్ర తీసుకున్నామండి. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకుందాం. ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక 5-6 సీడ్స్ మెంతులు, ఆవాలు వేసుకున్నామండి. ఆవాలు చిటిపట్టలాడాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా పింక్ సాల్ట్ వేసుకుందామండి. 50% ఆనియన్స్ వేగాక టమాటా ముక్కలు వేసుకుందామండి. కరివేపాకులో పింక్ వేసుకుందామండి. ఇలా ఆనియన్స్, టమాటాలు 2 మినిట్స్ పాటు వేగాలండి. ఇంకా కొద్దిగా కలర్ మారాక పసుపు వేస్తున్నామండి. పసుపు, 1.5 స్పూన్ కారం, సాల్ట్, $100 గ్రామ్స్ మామిడి ముక్కలు వేస్తున్నానండి. ఒక ఉల్లిగడ్డని 4 పార్ట్స్లా చేసుకున్నాను, ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నానండి. వంకాయ ఆప్షన్ అండి, వంకాయ వేసుకుంటే మెత్తగా పులుసులో మెత్తగా ఉడికి బాగుంటుందండి. ఇలా 4 కోసి 4 పార్ట్ చేసి వేసుకోవాలండి. చింతపండు పులుసు పోయాలండి.
మూత పెట్టి ఒక 10 మినిట్స్ మరగనివ్వాలండి. ఈలోపు మనం ఫిష్ మసాలా చేసుకుందాం. ఫిష్ మసాలాకండి ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక్క లవంగ మొగ్గ వేస్తున్నానండి. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఈ ఫిష్ మసాలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ ఫిష్ మసాలా తీసుకున్నాను. గరిటె అస్సలు పెట్టకూడదండి, ముక్కలు చిదిరిపోతే. ఇలాగే తిప్పుకోవాలి. ముక్కలు ఇలా మరుగుతున్న పులుసులో వదిలేసేయాలండి. ఈ ఒక్కసారి మాత్రమే గరిటె పెట్టి ముక్కలు మునిగేంత వరకు కలుపుకోవాలి. ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదు. ఇంకొంచెం ఉడకాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం. సిమ్లో పెట్టి కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఇదే టైంలో ఒక 1/2 స్పూన్ వరకు వెన్న కూడా వేసుకుందామండి. 10 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలండి. ఈలోపు మనం ఒక చిన్న టిప్ చెప్పుకుందామండి. వర్షాకాలం వచ్చేసింది కదండి, సీజనల్ జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశం సంబంధించిన వ్యాధులు వస్తాయి కదా మనకి. వీటి కోసం మనం ఒక చిన్న టిప్ అండి. ఒక 10 మిరియాలు, ఒక 10 లవంగ మొగ్గలు ఒక గ్లాస్ వాటర్లో బాయిల్ చేసి, ఆ వాటర్ పూటకి 60 గ్రామ్స్ లెక్కన చొప్పున తాగొచ్చండి. ఒకవేళ ఇలా ఘాటుగా ఉండి తాగలేని వాళ్ళు బెల్లం కలుపుకొని కూడా, బెల్లం లేదా తాటి బెల్లం కలుపుకొని తాగొచ్చండి. అలా ఒక 3-4 డేస్ చేస్తే జలుబు ఉపశమనం జరుగుతుందండి. ఒక్కొక్కసారి మనకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంటుంది కదండి. ఈ స్మెల్ పోవాలంటే మనకు చిన్న టిప్ అండి. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి క్లాత్ తీసుకొని తుడిచేస్తే ఆ బ్యాడ్ స్మెల్ పోతుందండి. అందరూ నెల్లూరు చేపల పులుసు అంటారండి. ఒరిజినల్ చేపల పులుసు ఇదేనండి. ఈ చేపల పులుసు ఇప్పుడే తినకూడదండి. ఒక 6 to 10 అవర్స్ ఇలాగే ఉంచేసి తింటే దాని టేస్ట్ బాగుంటుందండి. రైస్లోకి, రాగి సంగట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి.